నైజీరియాలో బోకోహారం దాడి. అడమవా రాష్ట్రంలో ఒక క్రైస్తవ గ్రామంపై దాడి జరిగింది. ఉగ్రవాదులు 4 క్రైస్తవులను హత్య చేశారు. ఒక చర్చిని పూర్తిగా ధ్వంసం చేశారు. స్థానిక గ్రామస్తులు భయంతో ప్రాంతం విడిచి వెళ్లారు. ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నివేదికలు ఈ ఘటనను ధృవీకరించాయి. ప్రభుత్వం క్రైస్తవులకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్లో ఒక పాస్టర్పై హత్యాయత్నం. పాస్టర్ కమ్రాన్ నాజ్పై సెప్టెంబర్ 21న దాడి జరిగింది. ఇస్లామాబాద్లో మోటార్ సైకిల్పై వచ్చిన 2 కాల్పులు జరిపారు. పాస్టర్ కాలికి గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాస్టర్కు పూర్వం నుంచే బెదిరింపులు ఉన్నాయని సమాచారం. ఆఫ్ఘన్ శరణార్థుల మధ్య సువార్త ప్రకటించారని ఆరోపణ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోలీ గార్డియన్ ఏంజల్స్ స్మారకోత్సవం అక్టోబర్ 2న ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దేవుడు కాపరి దూతలను మనకు రక్షకులుగా నియమించాడనే విశ్వాసం ఉంది. 1607లో 5వ పోప్ పాల్ ఈ పండుగను ప్రారంభించారు. 1670లో 10వ పోప్ క్లైమెంట్ అక్టోబర్ 2న అధికారికంగా నిర్ణయించారు. చర్చిల్లో ప్రార్థనలు, మాసులు నిర్వహించబడ్డాయి. పిల్లలకు దూతల రక్షణ గురించి బోధించబడింది.